విజయనగరం పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి దరఖాస్తు మేరకు ఈవీఎంల పరిశీలనకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దాంతో నెల్లిమర్ల ఈవీఎం గోదాముకు బెల్లాస చంద్రశేఖర్ చేరుకున్నారు. అనంతరం కంట్రోల్ యూనిట్ బ్యాటరీ పవర్ ప్రజెంటేషన్ గురించి బెల్లాన ప్రశ్నించారు. ఇక దాని పర్సంటేజ్ గురించి కూడా బెల్లాన ప్రశ్నించారు. ప్రస్తుతం టెక్నికల్ ఎస్ఓపిలో బ్యాటరీ పవర్ పర్సంటేజే లేదని బెల్ ఇంజనీర్లు అధికారులు తెలపడంతో ఆయన ఈవీఎంల పరిశీలనకు నిరాకరించారు. అందువల్లే ఈవీఎంల పరిశీలన జరగలేదని కలెక్టర్ ప్రకటించారు. అక్కడ అధికారులను అడిగితే మాకేం దీని మీద అవగాహన లేదని చెప్పి అధికారులు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఇదైతే చాలా అనుమానంగా ఉందని చెప్పి మాకైతే చెప్పారో మేము కూడా వెంటనే దీని మీద ఏదో ఆలోచన చేయాలని చెప్పి గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా నేను కూడా ఆ రోజు అయితే దీని మీద మనం పిటిషన్ ఇద్దాము, ఒక కంప్లైంట్ ఇద్దాము ఈసీకి అని చెప్పి ఆ రోజు 10వ తారీఖునే 16 మరి కలెక్టర్ గారికి మేము రేట్ చేస్తాం ఈ విషయం మీద. మీరు డబ్బులు కట్టండి తప్పనిసరిగా మీకు ఇస్తామని చెప్పి మేము ఆ రోజు చలానా కట్టి మరి పెట్టాం. మేము ఏదైతే పెట్టామో మరి నిన్న రోజున గజపతినగరంలో సంబంధించి ఆ కార్యక్రమం జరిగింది. మా అనుమానం అంతా కూడా ఏదైతే బ్యాటరీ అనేది రీఛార్జ్ అవ్వదు కదా, బ్యాటరీ తాలూకా ఛార్జింగ్ తగ్గాలి కదా. ఏంటంటే ఆ రోజు పెదకాద గ్రామంలో ఉన్న ఏదైతే బూత్ నెంబర్ 20లో ఉదయం 7 నుంచి సాయంత్రం 8:30 దాకా రాత్రి 8:30 దాకా పోలింగ్ జరిగింది. ఆ రోజు సుమారు 1400 ఓట్లు. మరి సుమారు 12 గంటలు జరిగినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అవ్వాలి, కానీ బ్యాటరీ ఛార్జింగ్ అవ్వలేదు, 99% చూపెడుతుంది. అదేవిధంగానేమో 21 డేస్ ఏమో మనకి మళ్ళీ కౌంటింగ్ టైం ఉంది, కంపల్సరీగా బ్యాటరీ ఛార్జింగ్ కావాలి. దీంట్లో ఏదో ఉందో నాకు అనుమానంతోనే మేము ఆ రోజేమో కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఏదైతే కౌంటింగ్ సందర్భంలో మాకున్న ఏవైతే సందేహాలు ఉన్నాయో సందేహాలు నివృత్తి చేయాలని చెప్పి ఈసీకి మేము కూడా దాన్ని 10 తారీఖు నాడు 16న మేము కంప్లైంట్ చేయడం జరిగింది. నా పార్లమెంట్కి సంబంధించి బొబ్బుల్లోని కోమటపల్లి విలేజ్ ఒకటిను, నెల్లమెర్ల కాన్స్టిట్యున్సీలో గుంపం విలేజ్, అలాగే శాసనసభ్యులుగా గజపతినగరం నియోజకవర్గం నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు ఈవీఎం మిషన్లు ఏదైతే కౌంటింగ్ సందర్భంలోని 99% వరకు కూడా కౌంటింగ్ సందర్భంలోనే ఈవీఎం మిషన్లు కనిపించడం జరిగింది. దానికి సంబంధించి ఎందుకంటే పోలింగ్ జరిగినప్పుడు 12 గంటలు వర్క్ చేసే 12 గంటలు వర్క్ చేయడం కాకుండా కనీసం 25 డేస్ స్టాండింగ్ మోడ్లో ఉన్నాయి ఈవీఎం మిషన్స్ అన్నీ కూడా. అయినప్పటికీ కూడా దానికి సంబంధించినంత వరకు కూడా బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వాలి తప్పించి బ్యాటరీ ఎక్కడ కూడా పెరగడానికి అవకాశం లేదు. బ్యాటరీ ఎందుకు పెరిగిందనే దాని మీద మేము క్వశ్చన్ చేయడం జరిగింది. ఎస్ఓపికి కూడా మేము క్వశ్చన్ చేస్తే ఎస్ఓపి మాకు రిలవెంట్ ఆన్సర్ ఇవ్వలేదు. ఎస్ఓపి వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు ఏదైతే ఈవీఎం మిషన్లు ఉన్నా మాకు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారమే మేము ఇక్కడ రీవెరిఫికేషన్ చేస్తాం తప్పించి మీరు అడిగే క్వశ్చన్కి మేము ఆన్సర్ ఇవ్వలేమంటే మేము అపోజ్ చేస్తాం.